హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. రహదారులపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరిన్ని హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రీనా, హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా ఉప్పల్లో కూడా భారీ వర్షం, కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కురిసింది. మరొక వైపు ఇటు వరంగల్ రహదారి ఏదైతే ఉందో, ఉప్పల్ నుంచి వరంగల్కి వెళ్లే రహదారి అక్కడ భారీ వర్షం పడడంతో భారీగా వాహనాలు అయితే నిలిచిపోవడం జరిగింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది. కిలోమీటర్ల మేర కూడా అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రోడ్లపైనకి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఉప్పల్తో పాటు ఇక మిగిలిన ఏరియాలలో కూడా వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద అంబర్పేటలో వర్షపాతం 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హయత్ నగర్లో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మరొక 2 రోజుల తర్వాత 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరొక వైపు ఈ 2 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ జిల్లాలు చూసుకున్నట్టయితే తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలకు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్తో పాటు జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల మేర ఈ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఏదైతే విద్యుత్కు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడతా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే వర్షం మరి కాసేపట్లో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. మరొక వైపు ఉప్పల్ ఏరియాల్లో అయితే భారీగా ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతూ ఉంది. అక్కడ వరంగల్ హైవే అంటే దాదాపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే అక్కడ నారపల్లి బయటికి వరకు కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో అక్కడ వర్షం తగ్గిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు రోడ్లపైన ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు కూడా దాన్ని తొలగించేందుకు సిబ్బంది అయితే అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.